కాశ్మోరా సినిమాలోని కార్తీక్ గారి గుండు లుక్, అలాగే ఐ సినిమాలో అక్షయ్ కుమార్ గారిది పక్షిరాజు లుక్ ఒకటైతే ఉంటుంది ఒక పోస్టర్. ఈ రెండు మిక్స్ చేసి ఈ AA22 ఫస్ట్ లుక్ని వీళ్ళు తయారు చేశారా, అట్లీ గారు మళ్ళీ కాపీ కొట్టారా? దాని గురించి వీడియో లాస్ట్లో అయితే మాట్లాడతా. ఇంక అంతకంటే ముందు మనం మొదలు పెట్టుకుంటే, ఇందాకే AA22 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎవరి రాక కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారో, ఎవరి రాకతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు గడగడలాడిపోతాయో ఆయన రాక అయితే వచ్చేసింది. అదే రాకా సినిమా ఫస్ట్ లుక్ అనమాట. నిజంగా ఫస్ట్ లుక్ అయితే మామూలుగా లేదు. నిన్న దీనికి సంబంధించిన ఒక ప్రీ లుక్ అయితే వదిలారు. ఒక ఇలా అయితే ఇలా పెట్టుండి ఒక మృగం చెయ్యి అయితే ఉంది కదా, ఈరోజు దానికి సంబంధించిన ఫుల్ లుక్ అయితే వచ్చింది. నిజంగా అల్లు అర్జున్ గారు ఆ డెడికేషన్ ఏంటండి, క్రాఫ్ట్ పట్ల మీకున్న డెడికేషన్కే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలామంది ట్రోల్స్ అయితే వేస్తారు, దీంట్లో అనుమానం అయితే లేదు. కానీ నేనైతే అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. ఎందుకంటే ఆ లుక్ని పుల్ ఆఫ్ చేయటం చాలా కష్టం. దాన్ని ఒప్పుకొని, అది కూడా పుష్ప 2 లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్తో ఇలాంటి లుక్తో ఆయన వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చెయ్యాలి. ఇలాంటి సినిమాలు హిట్ అయినప్పుడే ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు మన ఇండియన్ స్క్రీన్ పైన వస్తాయి. కాబట్టి నేనైతే ఎటువంటి ట్రోల్స్ అయితే వేయను, అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్తాను. ఇంకా ఒకసారి ఆ లుక్ చూడండి, ఆ స్కల్ పార్ట్ ఏదైతే ఉందో, ఇంకా నుదుటి ఏదైతే ఉందో, ఆ మృగం చెయ్యి, ఇంకా కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ, ఇదంతా చూస్తుంటే నాకు ఒకటైతే అర్థమైపోయింది. ఈ జీవి అంటే ఈ రాక, నాకు తెలిసి ఆ జీవి పేరే రాక అనుకుంటున్నా. ఆ జీవి రాక కోసమే ఈ సినిమా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా అది పక్కన పెడితే, ఈ రాక ఏదైతే ఉందో మన ఎర్త్ మీద జీవించే ప్రాణి అయితే కాదు. ఈ సినిమా కాన్సెప్ట్ ఒక ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్ అనమాట. నాకు తెలిసి వేరే గ్రహం నుంచి వచ్చిన అల్లు అర్జున్ గారు లాగైతే నాకు ఈ పోస్టర్లో ఆ లుక్ అయితే కనపడుతుంది. అంటే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఈ సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఒక పక్కన పెడితే, అంటే ఈ సినిమా అయితే హిట్ అయింది లేకపోతే అటర్ ఫ్లాప్ అయిపోద్ది, అది పక్కన పెడితే ఇలాంటి కాన్సెప్ట్ని అటెంప్ట్ చేయటం ఏదైతే ఉందో అది గొప్ప. అది అటెంప్ట్ చేసినందుకు వీళ్ళందరికీ మనమైతే క్యూడోస్ చెప్పుకోవాల్సిందే. ఇంకా అది పక్కన పెడితే వీళ్ళు పబ్లిసిటీ చేసే విషయంలో కూడా, అంటే ఒకేసారి థియేటర్లో రివీల్ చేయకుండా ఎలాంటి షాక్లు ఏమైనా ఉంటే, ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా, దాని తర్వాత టీజర్ కట్, ట్రైలర్ కట్, అంటే ఆడియన్స్ మైండ్లోకి సినిమా ఎలా ఉండబోతుంది, ఇన్ని ప్రపంచాలు ఉంటాయి, గ్రహాంతర వాసులు ఉంటారు, ఇవన్నీ ఇంజెక్ట్ చేస్తా, అంటే ఒక రైట్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కనుక సినిమా పైన పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. అంటే చెయ్యాలి, ఎలాంటి కాన్సెప్ట్లు చెయ్యాలి. పుష్ప 2 లాంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ గారు అట్లీ గారిని సెలెక్ట్ చేసుకున్నారంటే, నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఒక సేఫ్ గేమ్ అయితే ఆడేస్తాడు, జవాన్ సినిమా లాంటి ఒక పక్కా కమర్షియల్ సినిమా అయితే చేసేస్తాడు, అట్లీ గారు ఎలాగో అన్ని సినిమాలు కలిపి ఒక మంచి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తాడు, కాబట్టి అది హ్యాపీగా తాగేయచ్చు, హిట్ కొట్టేస్తాడు అలా అనుకున్నా. కానీ కాదు, అంత రొటీన్గా అయితే రావట్లేదని ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అయితే అర్థమైపోయింది. ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్తోనే వీళ్ళైతే వస్తున్నారు. నాకైతే ఫస్ట్ లుక్ అయితే పిచ్చగా నచ్చింది. దీంట్లో ఎటువంటి మొహమాటం అయితే లేదు. ఫస్ట్ లుక్ అయితే పిచ్చగా అయితే నచ్చింది. గట్టిగా కొట్టడానికే వీళ్ళు ప్లాన్ చేసుకుని అయితే వస్తున్నారు. గట్టిగా కొట్టాలి కూడా. ఎలాంటి సినిమాలు కొడితే ఎలాంటి కొత్త కాన్సెప్ట్లు ఇంకా మన ముందుకైతే వస్తాయి. మరి అదనమాట మ్యాటరు. ఈ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్లో హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు, మీరు ఎలాంటి మంచి సినిమాలు ఇంకా ఎక్కువగా చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా కొంతమంది అయితే అనొచ్చు, కాశ్మోరా సినిమాలో కార్తీక్ గారి గుండు లుక్ ఉంటుంది కదా, అదిను ఐ సినిమాలో మన అక్షయ్ కుమార్ గారిది సేమ్ లుక్ ఒకటి అయితే ఉంటుంది, పక్షిరాజు, ఈ రెండు మిక్స్ చేసి ఈ లుక్ని అయితే చేశారని అనొచ్చు. ఒకవేళ ఆ రెండు ఇన్స్పైర్గా చేసుకుని అట్లీ గారు తీశారా అనుకుందాం. అయినా సరే అల్లు అర్జున్ గారు అటెంప్ట్ చేయడం అనేది గొప్పే. కాపీ కొట్టారు అనుకున్నా సరే అది అటెంప్ట్ చేయటం అయితే గొప్పే, ఖచ్చితంగా గొప్పే. ఎందుకంటే అది గొప్ప, అంతే. థ్యాంక్ యూ. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.